ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాము. మొన్నటి వరకు వర్షాలతో అతలాకుతలం అయ్యారు ప్రజలు, కాస్త బ్రేక్ ఇచ్చింది అనుకోవచ్చు. మళ్ళీ మంగళవారం నుంచి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్తో బుధవారం నుంచి కూడా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉందో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మనం చూసుకోవచ్చు, నైరుతి పవనాలు నిష్క్రమించి ఈశాన్య పవనాలు అయితే ప్రవేశిస్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతం నుండి తూర్పు గాలులు కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడుకు వీస్తున్నవి. ఈ సమయంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేవి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారం పూర్తిగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలోను మరియు ఇతర ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు, రేపు ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత దసరా వేళల పండగల్లో పూర్తిగా ఉత్తరాంధ్రని దంచికొట్టిన వర్షాలు మరలా దివాళీ పండగకు సంబంధించి వర్షాలు అయితే భారీగా కురిసే అవకాశాలు ఉన్నావని ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకి వెళ్లకూడదనే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే పూర్తిగా మనం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు పిడుగులతో కూడిన వాటి వర్షాలు పడతామని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ రోజు, రేపు ఉత్తరాంధ్రకు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నావని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన వేళ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతావని ఇప్పటికే వాతావరణం కూడా హెచ్చరిక చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ సంబంధించి వ్యవసాయం అనేది పొట్ట దశలో ఉన్న నేపథ్యంలో ఈ వర్షాలు రైతులకి కొంత తీవ్ర నష్టాన్ని కలిగించే పరిస్థితి కూడా కనిపిస్తుందని మాత్రం అధికారులు అంచనాలు వేస్తున్నారు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.